శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రభాత కాలంన వీటిని జపిస్తే దుస్వప్నములు నశించను. ప్రమందినే అను రుక్కును జపించుటచే స్త్రీ సుఖంగా ప్రసవించను. ఇంద్రం ఇత్యాది రుక్కు జపిస్తూ 7 పర్యాయాలు వైశ్వదేవం చేసి ఆజ్యహోమం చేసినవాడు సమస్త పాప విముక్తుడగును. ఇమాం అను రుక్కును జపించేవాడు సర్వదా అన్ని కామములు పొందును. 3 దినములు ఉపవాసములు చేసి పవిత్రుడై మానసోక్తే ఇత్యాది ఋగ్ద్వయమును పఠిస్తూ నేతిచే సంస్కృతములకు ఉదుంబర సమిధులను హోమం చేసినవాడు మృత్యుపాసములన్నింటినీ ఛేదించి రోగవిహీనుడగును. 2 చేతులు ఎత్తి ఈ రుక్కులతో శివుని స్తుతించి శిఖ ముడివేసుకున్నవాడు నిస్సంశయంగా సకల ప్రాణులకు అజేయుడగును. హస్తమున సమిధులు గ్రహించి ప్రతిదినం 3 సంధ్యల యందును చిత్రం దేవానాం ఇత్యాది మంత్రం చేసి సూర్యోపస్థానం చేయువాడు మనోవాంఛిత ధనం పొందును. స్వప్నే నాభ్యుష్య అను రుక్కును ప్రాతకాలం మధ్యాహ్న అపరాహ్నములందు జపించుటచే సర్వ దుస్వప్నములు నశించును. మంచి భోజనం లభించును. ఉభే పునామి రోదసి అను మంత్రం రాక్షస వినాశకం. ఉభయా సోజాత వేద ఆది రుక్కులను జపించేవాడు మనోవాంఛిత ఫలములు పొందును. తమాగమసో మరయ అను మంత్రం జపించేవాడు ఆతతాయి భయం నుండి విముక్తుడగును. కయా శుభాసవయస అను రుక్కును జపించేవాడు తన జాతిలో శ్రేష్ఠత్వాన్ని పొందును. ఇమంను సోమం అను రుక్కును జపించేవాడు సర్వకామంలో పొందును. పితుమ్ను స్తోషం అను రుక్కుతో నిత్యం ఉపస్థానం చేయువానికి అన్నం లభించును. అగ్నేనయ సుపథ అను సూక్తంతో ఆజ్యహోమం చేస్తే పరలోకమున ఉత్తమ మార్గం లభించును. సుశ్లోకమును సర్వదా జపించువాడు వీరమార్గం పొందును. కంకతో అను సూక్తం విషములను పోగొట్టును. యోజత ఏవో ప్రథమో అను సూక్తం జపించువానికి సమస్త కామములు లభించను. గణానాం త్వ అను సూక్తం జపించుట చే శ్రేష్టమైన స్నిగ్ధ పదార్థములు లభించును. యోమే రాజన్ అను రుక్కు దుస్వప్నాలను శమింపచేయును. మార్గంలో ప్రయాణమై వెళుచున్నప్పుడు ప్రశస్తుడు కానీ అప్రశస్తుడు కానీ అగు శత్రువు కనబడినప్పుడు కువిధంగా ఇత్యాది మంత్రాలు జపిస్తే ఆత్మరక్షణ కలుగును. 22 ఆధ్యాత్మిక సూక్తములను పర్వములందు నియమపూర్వకంగా జపించవానికి సమస్త మనోరథములు సిద్ధించును. కృణుష్వపాజహ అను సూక్తం జపిస్తూ ఏకాగ్ర చిత్తంతో ఆజ్యహోమం చేసినవాడు శత్రువులను సంహరించను. రాక్షసులను కూడా నశింపచేయును. పరి ఇత్యాది సూక్తంతో ప్రతిదినం అగ్నిపస్థానం చేయువాన్ని విశ్వతోముఖుడగు అగ్ని స్వయంగా అన్ని వైపుల నుండి రక్షించను. హంసస్సు చిషత్ ఇత్యాది మంత్రం చదువుతూ సూర్యుని చూస్తే పవిత్రుడగును. కృషి చేయనున్నవాడు క్షేత్రమధ్యంగాను యథావిధిగా స్థాళీపాక హోమం చెయ్యాలి. ఇంద్ర మరుత్ పర్జన్య భగులకు స్వాహాంతంగా హోమం చెయ్యాలి. కృషివలుడు నాగల్ని లింగమును విహరింపచేసినట్లు విహరింపచేయాలి. ఆ సమయాన సునాసీరా విమాం అన్న మంత్రం కూడా జపించాలి. పిమ్మట గంధమాల్య నమస్కారాదులతో అచట ఉన్న అధిష్టాన దేవతలను పూజించాలి. ఇట్లు చేయుటచే విత్తనాలు చల్లుట, పంట కోయుట, కళ్ళంలోనికి తీసుకువచ్చుట మొదలగు కర్మలన్నీ అమోఘంగా జరిగిపోవును. కృషి సర్వదా వృద్ధి పొందును. సముద్ర దూర్మిర్ మర్చమాన్ అను సూక్తం జపించుటచే అగ్ని నుండి సమస్త కామములు పొందును. విశ్వాని నో దుర్గ అను ఇత్యాది రుగర్ధ్వయమును జపిస్తూ అగ్నిని పూజించేవాడు సమస్త ఆపదలు తొలగి అక్షయమగు కీర్తి పొందును. అత్యధికమగు లక్ష్మియు విజయం కూడా అతనికి లభించును. అగ్నేత్వం అను రుక్కుచే అగ్నిని స్తుతించువానికి మనోవాంఛిత ధనం లభించును. సంతానం కోరువాడు 3 వరుణదేవత రుక్కులను నిత్యం జపించాలి. స్వస్తిన ఇంద్రహ మొదలగు 3 రుక్కులను సర్వదా ప్రాతకాలంను జపిస్తే అది గొప్ప స్వస్త్యయనము. స్వస్తి పంథామను మనుచరేమ అను రుక్కును చదువుటచే మార్గమున యాత్ర సుఖంగా జరుగును. విజిహీష్వ వనస్పతే అను మంత్రం జపించుటచే శత్రువులు రోగగ్రస్తులగుదురు. గర్భవేదనతో బాధపడు స్త్రీకి గర్భమోక్షణం కలుగును. వర్షం కోరువాడు ఉపవాసం నుండి తడి బట్టలు ధరించి ఆచ్ఛావద ఇత్యాది సూక్తం ప్రయోగిస్తే వెంటనే వర్షం వచ్చును. పశుధనం కోరువాడు మనస కామం శ్రీ సూక్తం ఇత్యాది మంత్రం జపించవలెను. సంతానం కోరువాడు పవిత్ర వ్రతమును అవలంబించి కర్దమేన శ్రీ సూక్తం అను మంత్రంతో స్నానం చెయ్యాలి. రాజ్యం కోరువాడు అశ్వపూర్వం అను మంత్రం జపిస్తూ స్నానం చెయ్యాలి. బ్రాహ్మణుడు యథావిధిగా రోహిత చర్మం పైనను, క్షత్రియుడు వ్యాఘ్ర చర్మం పైనను, వైశ్యుడు
చాగ చర్మం పైన స్నానం చేయాలి. ఒక్కొక్క మంత్రానికి 10,000 చొప్పున హోమాలు చేయాలి. అక్షయ గోధనం కోరవాడు గోశాలలో ఆగావహ అను రుక్కును జపిస్తూ లోకమాత అయిన గోవుకు నమస్కరించి గోచర భూమి వరకు దాని వెనుక వెళ్ళవలెను. రాజు ఉపాయిత్యాది రుక్త్రయంతో తన దుందుబులను అభిమంత్రిస్తే తేజోబల సంపన్నుడై శత్రువును వశం చేసుకొనను. దస్యువులు చుట్టుముట్టినప్పుడు చేతిలో తృణం గ్రహించి రక్షోఘ్న సూక్తమును జపించాలి. ఏకే చజ్మా అను రుక్కును జపించుటచే దీర్ఘాయువు లభించును. రాజు జీమూత సూక్తంతో సేనాంగములన్నింటినీ వాటి వాటి చిహ్నములు అనుసరించి అభిమంత్రిస్తే యుద్ధమందు శత్రువులను నశింపచేయగలుగును. ప్రాజ్ఞయ అను ఇత్యాది సూక్తాత్రయమును జపించుటచే అక్షయధనం లభించను. అమీవహ అనే సూక్తం పఠించి రాత్రి భూతముల స్థాపన చెయ్యాలి. సంకటములందు, విషమములందు, దుర్గమ స్థలములందు, బంధనమునందును, బంధయుక్త అవస్థ ఎందును పారిపోవునప్పుడు, పట్టుబడినప్పుడు సహాయం కోరువాడు ఈ సూక్తం జపించాలి. 3 దినములు నియమపూర్వకంగా ఉపవాసం చేసి పాయసం వండించి త్రయంబకం యజామహి అను మంత్రంతో మహాదేవుని ఉద్దేశించి అగ్నిలో 100 హోమాలు చేసి దానితోనే పూర్ణాహుతి ఇస్తే 100 సంవత్సరాలు సుఖంగా జీవించును. దీర్ఘాయువు కోరువాడు స్నానం చేసి తచ్చక్షుర్దేవహితం అను సూక్తంతో సూర్యుని ఉదయించినప్పుడు ఆకాశ మధ్యమందు ఉన్నప్పుడు ఉపస్థానం చెయ్యాలి. నహి ఇత్యాది రుక్చతుష్టయమును పఠించువాడు భయ విముక్తుడగను. ఇంద్ర సోమ తపతం మొదలగు సూక్తం శత్రు వినాశకరం. అజ్ఞానం చే వ్రతభంగమైన అయినను వ్రాతుల్య సంసర్గం చే పతితుడైన ఉపవాసం చేసి త్వమగ్నే వ్రతప అను రుక్కుతో ఆజహోమం చెయ్యాలి. ఆదిత్య సంరాజ అను 2 రుక్కులు జపించువాడు వాదమందు విజయం పొందును. మహి ఇత్యాది రుక్ చతుష్టయం జపించుటచే మహాభయ విముక్తుడగును. యది ఇత్యాది రుక్కును జపించుటచే సర్వకామసిద్ధి కలుగును. ఇంద్రునికి సంబంధించిన 42 రుక్కులను జపించుటచే శత్రువులు నశింతురు. వాచమ్మహి అను రుక్కు జపించడం వల్ల ఆరోగ్యం లభించును. పవిత్రుడుగా ఉండి శన్నోభవ అను 2 రుక్కులు జపిస్తూ భోజనం చేసి హృదయాన్ని హస్తంతో స్పృశించేవాడు ఎన్నడూ వ్యాధిగ్రస్తుడు కాడు. స్నానం చేసి ఉతమేధం అను మంత్రంతో హోమం చేయవాడు శత్రువులను సంహరించను. శన్నో అగ్ని అను సూక్తంతో హోమం చేసిన వాడు ధనవంతుడగను. కన్యా వాఖాయతి అను సూక్తం జపించుటచే దిగ్భ్రమ దోషం తొలగిపోవును. సూర్యోదయ సమయాన యదర్జకచ్చ అను రుక్కును జపించుటచే సకల జగత్తు వశమగను. యద్వాక్ ఇత్యాది రుక్కును జపించుటచే వాక్కు సంస్కృతమగను. వాచోవిదాం అను మంత్రం జపించేవాడు వాక్ సుక్తిని పొందును. పావమాని రుక్కులను వైఖానస రుక్కులు 30 అతి పవిత్రమైనవి. ఓ ఋషి శ్రేష్ఠ, పరస్య మొదలగు 62 రుక్కులు కూడా అతి పవిత్రమైనవి. స్వాదిష్ట్య మొదలగు 67 సూక్తములు సర్వ కల్మషాలను నశింపచేయును, పవిత్రింపచేయి మంగళం కలిగించును. పావవాణి రుక్కులు 610 ఉన్నవి. వీటిని జపించేవాడు హోమం చేయవాడు మృత్యుభయం జయించును. పాప భయ వినాశం కోరువాడు అపోహిష్టాహ ఇత్యాది రుక్కులను నీటిలో నిలబడి జపించాలి. ఎడారిలో ప్రాణాంతక భయం ఏర్పడినప్పుడు నియమపూర్వకంగా ప్రదేవత్ర బ్రాహ్మణే అను మంత్రంను జపించేవాడు భయ విముక్తుడై దీర్ఘాయువును పొందును. ప్రావేప రుక్కును సూర్యోదయ సమయాన మనసా జపించాలి. దీనివల్ల జీవితాన విజయం లభించును. మా ప్రగామ అను రుక్కును జపించుటచే దారి తప్పిన వాడు సరైన దారిని పొందును. తన ప్రియమిత్రుని ఆయుర్దాయం క్షీణమైతే యత్తేయము అను మంత్రంను జపిస్తూ వాని శిరస్సును స్పృశించవలను. 5 దినములు 1000 పర్యాయములు ఈ విధంగా చేయుటచే అతనికి దీర్ఘాయువు లభించును. ఇదమిత్థా రౌద్రం అనే రుక్కుతో 1000 అజ్జహోమములు చేయవలను. పశుకాముడు గోశాల యందును, ధనకాముడు చతుష్పథం నందును చేయాలి. వయహస్సు వర్ణ అను రుక్కు జపించువానికి లక్ష్మి లభించును. హవిష్యంతం అను మంత్రంను జపించువాడు పాప విముక్తుడగును. అతని రోగములు నశించును, జఠరాగ్ని వృద్ధి పొందును. స్వశ్చయనకరమగు యా ఔషధయ అను మంత్రము సర్వవ్యాధి వినాశకము. వృష్టికాముడు బృహస్పతే అతి అను మంత్రం ప్రయోగించాలి. సర్వత్రా ఇత్యాది మంత్రంచే గొప్ప శాంతి లభించును. సంతాన కామునికి సాంకాస్య సూక్త జపం మంచిది. అహం రుద్రేభి వసుభి అను రుక్కు జపించేవాడు ప్రవచనం నందు సమర్థుడగును. రాత్రి వ్యాఖ్యదాయితి అనే మంత్రం జపించేవానికి పునర్జన్మ ఉండదు. రాత్రి యందు రాత్రి సూక్తం జపించేవాడు రాత్రిని సుఖంగా గడుపును. కల్పయంతి ఇత్యాది మంత్రం జపించేవాడు శత్రు వినాశకుడగను. దాక్షాయణ సూక్తం గొప్ప ఆయుర్దాయాన్ని తేజస్సును ఇచ్చును. ఉతదేవాహ అను మంత్రం రోగనాశకం. దీన్ని వ్రతధారణ పూర్వకంగా జపించాలి. అగ్నిభయం కలిగినప్పుడు అయం అగ్నే జరిత ఇత్యాది మంత్రం జపించాలి.
అరణ్యాలలో అరణ్యాన్యరణ్యాని అను మంత్రం జపించుటచే భయం తొలగును. బ్రాహ్మిని తీసుకుని బ్రహ్మ సంబంధమైన 2 సూక్తములు జపించాలి. బ్రాహ్మీలతను శతావరీలతను వేరువేరుగా ఉదకంతో కానీ ఘృతంతో కానీ తీసుకుంటే మేధాలక్ష్ములు లభించను. సాకయిత్త అను రొక్కు శత్రు వినాశకం. యుద్ధంలో విజయం కోరువాడు దీన్ని జపించాలి. బ్రహ్మనాగ్ని అను రొక్కు గర్భమృత్యు నివారకం. పవిత్రుడై అపేహి అను సూక్తం జపిస్తే దుస్వప్నములు నశించును. ఏ నేదం ఇత్యాది రుక్కును జపించుటచే సమాధిస్థుడగును. మయోర్భూర్వాత అను గోవుకు మంగళకరముగా రుక్కుచే ఇంద్రజాలం మాయను కానీ శాంబరి మాయను కానీ జయించవచ్చు. మహిత్రీనాం అను కళ్యాణకరమగు రుక్కును మార్గమందు జపించాలి. ప్రాజ్ఞయ్య అను మంత్రం జపించుటచే ద్వేషపాత్రుడగు శత్రువు నశించును. వాస్తోష్పతే మొదలైన 4 మంత్రములతో గృహదేవతలను పూజించాలి. ఇంతవరకు జప విధానం చెప్పబడింది. ఇప్పుడు హోమ విధానం తెలుసుకొనవలెను. హోమాంతమున దక్షిణ ఇవ్వాలి. హోమం చే పాపశాంతి, అన్నం చే హోమశాంతి, సువర్ణదానం చే అన్నశాంతి కలుగును. బ్రాహ్మణ ఆశీస్సులు ఎన్నడూ వ్యర్థం కావు. యజమానుడు అన్ని వైపులా బయట స్నానం చెయ్యాలి. తెల్ల ఆవాలు, యవలు, ధాన్యము, పాలు, నెయ్యి, పెరుగు, పాలు చెట్ల సమిధలు వీటితో హోమం చేయటం సర్వకామప్రదం. హోమ సమయాన శిలోంచ వృత్తులచే లభించిన అన్నమును సత్తువులు, పాలు, పెరుగు, ఫలమూలంలో భుజించాలి. ఇంతవరకు ఋగ్విధానం చెప్పబడినది. ఓం శాంతి శాంతి శాంతి.